అసలు పువ్వులతోనే పూజ ఎందుకు చేయాలి? పువ్వులే కాదు, అసలు పూజలు ఎందుకు చేయాలి? విశ్వంతో కలిసి గురువుగారు యోగాన్ని, ధ్యానాన్ని అసలు మన గురువులు ఎలా పొందారు? ఇది గొప్ప సైన్స్. ఇది చాలా మందికి అనుభవంలో తీసుకోరు. వెన్ యు ఆర్ ప్యూర్, yes, you are the god, that's it. very nice. Nice means it's a fact. అనంత సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి ప్రచార్ స్థాపకులు శ్రీ 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 స్వామి ఓం స్వరూప్ స్వామీజీ మనతో పాటు ఉన్నారు. నమస్కారం స్వామి. శుభం తల్లి. విశ్వంతో కలిసి గురువుగారు యోగాన్ని, ధ్యానాన్ని అసలు మన గురువులు ఎలా పొందారు? మామూలుగా వీళ్ళు కళ్ళు మూసుకొని దివ్య తేజస్సుని కనుక దర్శనానికి చేస్తూ ప్రాక్టీస్ చేస్తే మీరు విశ్వానికి కనెక్ట్ అయిపోతారు. 2 నిమిషాల్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అదేమి మనం ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు. మీరు దైవ స్వరూపులు అవుతారు. ఇంకా అడ్వాన్స్గా చెప్పాలంటే మీరు ఇప్పుడు మానవులుగా పుట్టాం కదా, ఈ అలవాట్లు అవి ఇవి ఉన్నాయి కదా, అవన్నీ పోతాయి. భగవంతుడు అయిపోతారు, మీరు భగవత్ స్వరూపులు అయిపోతారు. సూర్యోదయం అది ఉదయం ఒక 30 సెకండ్స్ 1 మినిట్ చూడండి. ఆ దివ్య తేజస్సు మీ కళ్ళలోకి వస్తుంది. కళ్ళు మూసుకోండి, అదే రిపీట్ చేయండి, అదే మీకు కనిపిస్తుంది. అలా కనిపించింది ప్రాక్టీస్ చేస్తే ప్రాణశక్తి వస్తుంది. సూర్యుడు లేకుండా ఈ పృథ్వీలో ఆరోగ్యం లేదు. ధ్యానంలో మన బ్రహ్మరంధ్రం నుంచి మన ఆత్మ దేవుణ్ణి చేరుతుంది అంటారు. అవన్నీ అవసరమే లేదు. షట్చక్రాలు కూడా అవసరం లేదు. షట్చక్రాలు రోజు అవి జపం చేస్తాయి. దానికోసం ఈ మధ్య చక్రోపాసనని చాలామంది చేస్తున్నారు. అవసరం లేదు. ఆల్రెడీ చేసేదానికి మళ్ళీ మీరు ఫోర్స్ చేయడం ఎందుకమ్మా? అవి పని చేయకపోతే కదా పని చేయించాలి అంటే నా ఉద్దేశం. అవును గురువు. షట్చక్రాలు మీరు నిద్రపోయినా మెలకున్న ఆ డ్యూటీ అవి చేస్తూనే ఉంటాయి. షట్చక్రాలు అంటే ఏమిటి అసలు? ఇన్సైడ్ ఉంటాయమ్మా. మీరన్న బ్రహ్మరంధ్రం, విశుద్ధ చక్రం, సహస్రారం, ఇవన్నీ ఏ చక్రాలు వరుసగా 6, 5 ఒక్కొక్కటి పెట్టుకుంటే దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఆ పవరు అవి ఇస్తుంది. ధ్యానంలో ఉన్నప్పుడు మనం భగవంతునితో మాట్లాడొచ్చా? మీరు భగవంతునితో మాట్లాడడం కాదు తల్లి, మీకే అన్నీ తెలిసి అవగతం అవుతాయి. యు ఆర్ ద గాడ్ వెన్ యు ఆర్ ప్యూర్. ఇఫ్ యు ఆర్ ప్యూర్ యు ఆర్ ద గాడ్. సింపుల్. ఆ దేవుడికి చక్రాలు అవి ఇవి ఏవో ఉన్నాయి కదా. మళ్ళీ చెప్తారు అదొకసారి అమ్మా? మళ్ళీ ఒక్కసారి చెప్పండి గురుగారు. అదే యు ఆర్ ద గాడ్ సమ్. When you are pure, yes, you are the God, that's it. very nice. Nice means it's a fact. నేను మీ ఆరా చూడగలుగుతాను. నా స్థితి మీకు చెప్తే అర్థమవుతుంది. నేను మీ ఆరా చూడగలుగుతున్నాను, దేవుడు ఆరా చూడగలుగుతాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా అందరు ఆరా చూడగలుగుతాను, ఎంతవరకు ఉంటుందో కూడా చెప్పగలుగుతాను. యాక్చువల్గా స్టాండర్డ్ 8 ఇంచెస్ అమ్మా, 8-6 ఇంచులే ఉంటుంది ఆరా. కలియుగంలో మానవులు ఎలా బ్రతకాలి గురువు గారు? కలియుగంలో మానవుడు ప్లాన్ చేసుకోవాలి, మంచి కర్మలు చేయాలి, మన వాళ్ళని బయట వాళ్ళని గుర్తించాలి, ఎవరన్నా మీకు సహాయం అవసరమైతే వాళ్ళకి చెయ్యాలి. తర్వాత ఎవ్వరి నుంచి ఏమీ ఆశించద్దు. ఆశిస్తే రుణపడిపోతాం. రుణపడితే మళ్ళీ జన్మ వస్తుంది. బాకీ ఉంటే మళ్ళీ మీరు కట్టేదాకా అది తీరదు కదా. అది మరి మన తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటే అది కూడా తల్లిదండ్రులు పిల్లల శరీరాల్ని కంటారు, ఆత్మలని కనలేరు. ఫ్యాక్ట్. ప్లీజ్ అండర్లైన్ దిస్. ఆత్మల్ని కంటారనుకుంటున్నారా మీరు? శరీరాల్ని కంటారు. అమ్మాయి పుడితే మా అమ్మాయి, అబ్బాయి పుడితే ఇంకేమనుకుంటారు? మా మామయ్య పోలిక, మా నాన్న పోలిక, మా తాత పోలిక, నా పోలిక అని ఆనందపడుతుంటారు. అసలు ఆత్మకి పోలికలే ఉండవు. శక్తి తప్ప దివ్య తేజస్సు అది ఆత్మ. అంటే మా అమ్మ ఇలాగే చేసేది, మా నాన్న ఇలాగే చేసేవాడు, నాకు జెనెటిక్ గా అవి పరంపర వస్తుంది. ఈ శరీర ధారణలో ఆ అలవాట్లు కూడా కొన్ని వస్తాయి. మీరు ధ్యానం ఇవన్నీ చేస్తే ఇవన్నీ పోతాయి. మీరేంటో స్వస్వరూపం తెలుస్తుంది. మీరు చేంజ్ అవ్వచ్చు, ఇతరులను కూడా చేంజ్ చేయొచ్చు. అదే ఎలా అంటారు? అది మీరు సూర్యోపాసన, శక్తోపాసన చేయండి. చక్కగా కళ్ళు మూసుకోండి, కూర్చోండి. ఇంట్లో కానీ డాబా పైన కానీ, మీకు పార్క్లో, మీ ఇంట్లో వెనకాల ఏదో బోల్డ్ స్థలాలు ఉంటాయి కదా. ఒకప్పటిలాగా మీరు అడవుల్లో వెళ్ళక్కర్లేదు. వెళ్తే అటే మరి రాలేం కదా. అక్కడ ఏముంటాయి అడవుల్లో? మృగాలు. తెలియదు. మృగాలు. ఒకప్పుడు
వాళ్ళు చేసేవాళ్ళు కూడా భయపడి వాళ్ళు కూడా జాగ్రత్తలు పడ్డారు. కొన్ని స్వామీజీలు మునులు తపస్సు చేసుకుంటే వాళ్ళ ముందర కాళ్ళ ముందర సింహం తలకాయ, పెద్ద పులుల తలకాయ ఉండేవి. ఫోటోల్లో చూడండి మీరు. అవును గురువుగారు. అంటే ఏమిటి అంటే అవి కూడా పెద్ద పులి అలా పాస్ అయితే ఇలా చూస్తే పులి ముందు ఉంటుంది, ఆకారం ఉంటుంది. ఇది నాలాంటిదే అనుకొని అది ఏం చేయదు, లేకపోతే తినేస్తుంది. అది ధ్యానంలో ఉన్నా తింటుంది, ఇంకో రకంగా ఉన్నా తినేస్తుంది. ఆ శక్తి కనుక ఒక స్థాయికి వస్తే అది ఆరా చుట్టూ వచ్చేసి అటువైపు ఎవరు రారు. అది శక్తి అంటారు. శక్తి ఇప్పుడు లక్ష్మణ రేఖ, ఆ స్వామివారు సీతమ్మ వారు లక్ష్మణకి గీసిన రేఖ ఉంది కదా, అవును గురు, రాకుండా ఆ వర్ణాలు ఏర్పడతాయి, ఎవరిని లోపలికి రానివ్వదు. అది నేను ధ్యానం చేసుకునేప్పుడు ఒక చోటే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. అక్కడ ఏంటంటే తరంగాలు ఉంటాయి, ఎడి కరెంటు మన బాడీలో ఉంటుంది. ధ్యానం జపం అంటూ ఎక్కడ పడితే అక్కడ కూర్చుని అసలు అంటే ఒక రేంజ్ వచ్చాక మీకు అది వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా సరే చేయొచ్చు. అంటే మీరు కనెక్ట్ అయిపోతారు, దేవుడికి కనెక్ట్ అయితే మీరు దివ్య శక్తితో కనెక్ట్ అయిపోతారు. అప్పుడు మీకు అవసరం లేదు, ముందు ప్రాక్టీస్ వరకు మీకు కావాలి. ఫ్యూచర్లో మీకు ఫ్యూచర్ తెలుస్తుంది, భవిష్యత్తు తెలుస్తుంది, మీ ఎన్ని రోజులు బ్రతుకుతారో కూడా తెలుస్తుంది. ఆస్ట్రాలజీ అక్కర్లేదండి. మన దేహాన్ని ఎప్పుడు వదిలేస్తామని మనకి అది మీకు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయి? సిమ్టమ్స్ ఎందుకమ్మా, చక్కగా ఇప్పుడు మీరు ఇక్కడ బాగుంది, ఆ ఇంట్లో ఉంటారు, ఆ ఇల్లు బాగాలేదు, ఇంకా బెటర్ హౌస్ దొరికింది, వెళ్ళిపోతారు. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్, మాదాపూర్ నుంచి కొండాపూర్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకు? బెటర్ వస్తుంది. అది మీరు సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది. బాడీస్ అసలు పుట్టడం కూడా మీ ఇష్టమే. మంచి గర్భాలను చూసుకుని అది ఎంటర్ అవుతుంది, దాని గుణగణాలకి సూట్ అయ్యే గర్భాన్ని ఎదుర్కొంటుంది. అంతేగాని ఫలాని రామలింగయ్య గారి ఇంట్లోనే పుట్టాలని దానికి ఉండదు. దానికి సూటబిలిటీ బట్టి వస్తుంది జన్మ. ఈ టైంలో దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, దాన్ని తెలుస్తుంది, దాని పర్పస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది. ఆత్మకి తెలుస్తుందా, శరీరానికి తెలుస్తుంది? ఆత్మకి తెలిస్తే ఈ శరీరాన్ని వదులుతుంది. శరీరానికి ఆత్మ ఉండడానికి ఇల్లులాగా అనుకో అమ్మా, ఇది వెహికల్, ఇది లేకుండా అది ఉండొచ్చు, కానీ ఇది పర్పస్ఫుల్గా వచ్చింది కదా, ఈ పనులు చేయడానికి వచ్చింది కాబట్టి ఈ శరీరం కావాలి. స్త్రీ ఆత్మ, పురుషాత్మ అంటూ ఉండవు, ఆత్మ అనేది ఒక్కటే. మనం మానవులం ఏంటంటే మనుషుల వాళ్ళ దీన్ని బట్టి స్త్రీలు పురుషులుగా గుర్తిస్తాం, అంతే. ముందు జన్మలో ఏదో ఒక శరీరంలో ఉంటాం కదా, ఆ వాసనలు ఏమైనా తిరిగి తెచ్చుకుంటారా ఈ జన్మలో? అది ఆత్మ క్యారీ అవుతుంది, పుణ్యం మాత్రమే క్యారీ అవుతుంది. ఫస్ట్ పాపాలు చేస్తే దానివల్ల జన్మలు, అట్లా సింపుల్ లెక్క, రుణగ్రస్తత అన్నమాట. పువ్వులతో పూజ చేస్తూ ఉంటారు కదా గురువు గారు, అసలు పువ్వులతోనే పూజ ఎందుకు చేయాలి? అసలు పూజ ఎందుకు చేయాలని అడుగు, బాగుంది. పువ్వులే కాదు, అసలు పూజలు ఎందుకు చేయాలి మనం? అసలు ఎందుకు చేయాలి పూజలు? అది ఫస్ట్ స్టేజ్. అంటే మనిషి ఒక చోట కూర్చోవడం అలవాటు అవ్వడం కోసం ధ్యానానికి ముందు పూజ మొదలు పెట్టాలి. ఆ కుంకుమ పోయడాలు, పళ్ళు పెట్టడాలు, అగరత్తులు ఇవ్వడాలు, దివ్వెలు పెట్టడాలు, ఇవన్నిటికీ ఒక అర్థం ఉన్నది. దివ్వెలు ఎందుకు పెడతామంటే విశ్వం అంతా జ్యోతి స్వరూపమే. ఆ జ్యోతి స్వరూపాన్ని దివ్యల రూపంలో మీ కళ్ళ ఎన్ని ఒత్తులు వేయాలి గురువు? అలా ఏమి లెక్కలు లేవండి. చాలా మంది అపోహలు, 2, 3, 1 పెడితేనేమో చనిపోయిన వాళ్ళ దగ్గర పెడితే 1, అలా పాపం మిస్అండర్స్టాండింగ్స్లు ఉన్నాయి. అట్లా ఏమీ లేదు. వెలుతురు కోసం, దివ్య తేజస్సు కోసం మీరు పెట్టే జ్యోతులు ఇవి. ఫోటో ఉంటుంది కదా, ఫోటో దగ్గర 2 పెట్టుకుంటాం, ఇటొకటి అటొకటి, ఒక్కొక్కటి 2 మీ ఇష్టం. అవి ఎందుకు పెడతారో చెప్తున్నాను మీకు. దివ్య తేజస్సుని మీరు ఆ తేజస్సు నుంచి అనుసంధానం చేసి ఇక్కడ పెట్టడం అన్నమాట. దీపం జ్యోతి పరబ్రహ్మం అని కూడా చెప్తాం, ఎందుకంటే ఈ జ్యోతులు ఆ దివ్య తేజస్సుకు ఒకటే. తర్వాత పువ్వులు ఉన్నాయి. పువ్వులు ఎవరు పడితే వాళ్ళ ఇంట్లో పువ్వులు కోసినా ఒకటి అడగాలి, పువ్వుల దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. శాస్త్ర ప్రకారం, అమ్మా తల్లి లాంటి నువ్వు వృక్షమాతవు కదా, నీ పువ్వులు నేను కోస్తున్నాను స్వామికి పెట్టడానికి, అమ్మవారికి పెట్టడానికి. విశ్వ జగత్తుని కన్న తల్లి శక్తి స్వరూపిణే కదా, స్వామివారే కదా, అందుకని నీ బిడ్డలకి ఊర్ధ్వగతులు ఇవ్వడం కోసం నేను కోస్తున్నాను. పర్మిషన్ ఇచ్చి నాకు పాపం అంటకుండా నాకు అనుజ్ఞ ఇవ్వు, నీ బిడ్డల్ని స్వామి పాదాల దగ్గర పెడుతున్నాను అని పర్మిషన్ తీసుకుని అప్పుడు కొయ్యాలి.
లేకపోతే అది నీకు శాపం పెడుతుంది. పువ్వులు వాళ్ళ తల్లి బిడ్డను వేరు చేయడమా కాదా చెప్పండి? అవును గురువుగారు. ఒక పువ్వును తెప్పడం అంటే నోరు లేదనుకుంటున్నారా? దానికి ఉందిగా. అది మానసికంగా క్షేపిస్తుంది. అలాగే ఇంకా కొన్న పువ్వులు బెటరు. అది ఎవరు కోసారో ఏమిటో మార్కెట్లో కొనుక్కుంటాం, ఒక 100 గ్రామ్సో 50 గ్రామ్సో డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం. మనకి పాపం అంటదు, ఎందుకంటే ఎవరో కోసారు, ఎవరో నీళ్లు పోసింది, ఎవరో పెంచిన పువ్వులు కూడా చాలామంది మార్నింగ్ వాక్లో తెంపేస్తూ ఉంటారు. చాలా పాపం అది. వితౌట్ పర్మిషన్ ఏది చేయకూడదు. పువ్వుల విషయంలో చాలా విశేషం. పువ్వు అంతకంటే ఇంకో గొప్ప పని చేయొచ్చు. హృదయం అనే పుష్పాన్ని స్వామివారికి అంకితం చేయొచ్చు. అది అన్నిటికంటే బెస్ట్. ఈ పువ్వులు ఇవన్నిటికంటే మన మనస్సును పువ్వుగా మార్చి, పుష్పంగా మార్చి ఆ స్వామివారి అమ్మవారి పాదాలకి ఇస్తే ఎంత ఫలితం దక్కుతుందంటే చెప్పలేనంత అనన్యమైన ఫలితం దక్కుతుంది. పువ్వులు అసలు ఎందుకు పెడతారు దేవుడి దగ్గర? అంటే వాళ్ళకి అలంకరణలో అదొక భాగం. అలంకరణ సిగ్నిఫికెన్స్. ఇది ఈ యొక్క హృదయం కుసుమాన్ని ఆ పువ్వుతో పోలుస్తూ కూడా కొంతమంది పెడతారు. నైవేద్యం పెట్టకుండా పెట్టడం కూడా మీకు తెలుసు కదా. ఇష్టమైన దేవుడికి ప్రతిదీ ఇష్టమైన, ఒకటికి ఇష్టం ఒకటి ఇష్టం లేకుండా ఉంటుందా? ఎలా అలవాటు చేస్తే అలా తింటాయి అవి. మనుషులు, పక్షులు, దేవుళ్ళు కూడా వాళ్ళకు రూల్స్ ఉన్నాయి. పులిహోర పెట్టాలి, దద్దోజనం పెట్టాలి, ఆగమ శాస్త్ర ప్రకారం కొన్ని ఉన్నాయి. ప్రసాదాలు ఎలా చేయాలి, తీర్థం ఎలా ఉండాలి, అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా పాపం దేవుడికి నైవేద్యం పెట్టేసి మనమే తింటున్నాం కదా. కానీ ఆయన కూడా ఆస్వాదిస్తాడు, తింటాడు. ఈ విషయం చాలామంది గ్రహించాలి. గుళ్ళల్లో, మన ఇళ్లలో కూడా అందరూ ఇలా తీసేసి ఇలా అనేసి వచ్చేస్తారు. అలా కాదు, దానికి తలుపులు ఉండాలి, లేకపోతే కర్టెన్ ఉండాలి. ఆ లోపల పెట్టేసేసి మూతలన్నీ తీసేసి కర్టెన్ వేసేసి స్వామివారికి అమ్మవారికి అర్పణ చేసి బయటికి రావాలి. ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు. ఈ లోపుగా ఆయన ఆగ్రానిస్తారు, అమ్మవారు ఆగ్రానిస్తుంది. ఆ ప్రసాదంలో ఉండే ఎసెన్స్ ఏదైతే ఉందో స్వీకరిస్తుంది. ఎలా తెలుసా అమ్మ? మీకు అగరొత్తులు పెడతాం, లేకపోతే సెంట్ ఎక్కడన్నా పూసిన స్మెల్ ఎలా వస్తుంది? వంటలు వండితే ఎలా స్మెల్ వస్తుంది? వస్తున్నారా? అదేదో వండుతున్నారని తెలుస్తుంది. అలాగే భగవంతు స్వరూపాలు కూడా ప్రాణం ఉన్న, ప్రాణశక్తి కలిగిన దేవతామూర్తులు అవి గ్రహిస్తాయి ముక్కుల ద్వారా. ఇది గొప్ప సైన్స్. ఇది చాలామందికి అనుభవంలో పెట్టాము అంతే. తర్వాత ఎంత తొందరగా మనం పనిచేసి తినేద్దామని చూస్తుంటాం. భగవంతుడిని తినడానికి టైం ఇవ్వరు. టైం ఇవ్వాలి. తలుపులు వేయడం, కర్టెన్ వేయడం ఒక పద్ధతి ఉంది దానికి. గుళ్ళో కంపల్సరీ తలుపులు వేస్తారమ్మా నాకు తెలిసినంతవరకు. నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకోని టైం ఉండదు కదా గురువు గారు. నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకోవడానికి కొంచెం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు టైం ఉండదు కదా. అలాంటిటప్పుడు మనం ఏదైనా చక్కగా ఏమి అక్కర్లా, దండం పెట్టుకోవడం, ఎదురుగుండా నిలబడడం, ఆత్మ నివేదనం సమర్పయామి అనుకోండి. ఆత్మ అనే దాన్నే నివేదనంగా నీకు పెడుతున్నాను తల్లి, అంతకంటే గొప్పదేం లేదు. మీ హృదయం కావాలి, అది సమర్పయామి చేస్తే ఇవేమి అక్కర్లా, కనిపించేవి ఏమి అక్కర్లా. ఆయన సృష్టి చేసిన దానికి ఆయనకి అప్పచెబుతారా? ఇది ఎక్కడండి బాబు? ఆయనవి కదా ఇవన్నీ. మామిడి పళ్ళకి, అరటిపళ్ళకి కొన్ని తోటలలో ఎవరు పెంచుతున్నారు? ఇప్పుడంటే బిజినెస్ అయిపోయింది. ఒకప్పుడు అవే పెరిగేవి కదా, పళ్ళు, ఫలాలు, పుష్పాలు కదమ్మా. మనం కోసుకొని మనం ఆహారంగా పంటలు. ఇప్పుడు మీరు బియ్యం పండిస్తున్నారు, ఒకప్పుడు బియ్యం పంటలు లేవు తెలుసా. వెదురు బియ్యం అని ఒకటి ఉండేది, ఇప్పటికీ మన ఆటవిక ప్రాంతాల్లో ఉంటాయి. వెదురు బియ్యం అంటే అవి మీరు పల్లీలు అంటాం, వేరుశెనగ. అందులో 3 వేసి 4 వేసి ఉంటాయి. వేరుశెనగ పెద్దవి చిన్నవి ఉంటాయి. ఇలా ఊపితే చప్పుడు వస్తుంది, కొన్ని రావు. అలాగే వెదురు చెట్లు పొడుగ్గా 60 అడుగులు, 50 అడుగులు, 40 అడుగులు ఉంటాయి. ఈ రోజుకే ఉన్నాయమ్మా, మీరు చూడొచ్చు. దానికి కాయలు కాస్తాయి. అందులో బియ్యం ఉంటాయి. పంట పండించక్కర్లా, దున్నక్కర్లా, గేదెలక్కర్లా, ట్రాక్టర్లక్కర్లా. వెదురు బియ్యం అంతా ఇప్పటికీ ఉన్నాయి. అవి అడవి ప్రాంతాల్లో వాళ్ళు తెంపి బ్యాంబూస్ ఉంటాయి కదా, బ్యాంబూస్ కట్ చేసి ఒక సైడు అందులో వేసి వేడి నీళ్ళలో వండుకొని తింటారు, అరిటాకుల్లో పెట్టి. నేను తిన్నాను అలా, మేము వెళ్ళినప్పుడు. ఎలా ఉంటుంది గురుగారు? చాలా బాగుంటాయి. పెద్ద బియ్యం సన్నగా ఉంటాయి. అది ఒక 3/4 ఇంచు ఉంటుందమ్మా, 1/2 ఇంచు 3/4 ఇంచు బియ్యం ఆ సైజు ఉంటాయి. పెద్ద పెద్దగా ఇంత ఉంటాయి. చక్కగా చూడొచ్చు. మార్కెట్లో అయితే అమ్మరు నాకు తెలిసి. మీరు అదే ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళండి, వెదురు బియ్యాలు దొరుకుతాయి. ఈ రోజు కూడా దొరుకుతాయి. కొంచెం ఇంటీరియర్ వెళ్ళాలి, అది పంటల్లో లేవు కాబట్టి. ఒకప్పుడు వాళ్ళు అవే తినేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు అవే తినేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే
ఆ వెదురు బియ్యం టేస్ట్ చేయండి ఒకసారి. ఆ వెదురు బియ్యంలో అమ్మ అన్ని విటమిన్స్ ఉంటాయి. ఈ బియ్యంలో B2 అవి ఏవో ఉంటాయి, అందులో అలా కాదు, ఆల్ ఇన్ వన్. చాలా బాగుంటుంది. మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు. శుభమస్తు. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాల కోసం మా అనంత సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.